నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసింది అనుకుంటే గట్టిగా చేతుల పైకి చెప్పండి, రెండు చేతుల పైకి చెప్పండి. నరేంద్ర మోడీ గారు మా వాళ్ళని చూడండి, ఏం చెప్తున్నారు వినండి. తిట్టేసి పారిపోవడం కాదు, తిట్టడం సులభం, పనులు చేయడం కష్టం. ఎందుకు మాకు అన్యాయం చేశారని మా ప్రజానీకం మిమ్మల్ని నిలదీస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. నరేంద్ర మోడీని క్షమిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని విభజించారు. విభజించిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజిస్తే బీజేపీ కూడా సమర్థించారు. ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు. ఏం చెప్పారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. సుష్మా స్వరాజ్ అయితే అర్ధ గంటలో బిల్లు పాస్ చేసి పెద్దమ్మనే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని తెలంగాణ ప్రజానికానికి ఆ రోజు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు మనం పోరాడాం. ఆ రోజు ఈ రోజు పోరాడుతున్నాం. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాం. దగాబడ్డ 5 కోట్ల ప్రజల కోసం ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పారు. మీరు చేసిన పనేంటి? తల్లిని కాపాడారని అడుగుతున్నా. తల్లికి దగా చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు? అవునా కాదమ్మా? మీరు చెప్పండి. ఎందుకు మేము రోడ్డు మీదకి వచ్చాం? ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది? విభజన గాయం మానలా. విభజన గాయం మానక మునిపే దాన్ని పెద్దగా పుండు చేసి కారం జల్లి ఆనందపడే మనస్తత్వం ఈ నరేంద్ర మోడీ గారిని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎదురు దాడి చేస్తారు. ఎవరి మీద దాడి చేస్తారు? 4,50,00,000 మంది జనాభా మీద చేస్తారా? ఎందుకు చేస్తారని అడుగుతున్నా. మనం కూడా ఈ దేశంలో భాగస్వాములు అవునా కాదని అడుగుతున్నా. మీరందరూ పన్నులు కడుతున్నారు. నేనేమడిగాను? విభజన చట్టాన్ని అమలు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. అది కూడా మీరిచ్చింది కాదు. అంత మునుపు ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పాడు. ఆ రోజు అక్కడ పార్లమెంట్లో ఉండే వెంకయ్యనాయుడు, తెలుగుదేశం పార్టీ అరుణ్ జైట్లీ గారు డిమాండ్ చేశారు. దానిపైన 5 ఏళ్ళు ఇస్తే కాదు 10 ఏళ్ళు ఇమ్మన్నారు. ఎందుకు ఇవ్వరని మనం అడిగాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే విభజన చట్టంలో అన్నీ పెట్టారు. మీరేదో మాకిస్తా ఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. అప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బులు మన వాటా కింద ఇచ్చి మిగిలిన డబ్బులన్నీ కేంద్రమే ఖర్చు పెడతామని పూర్తిగా హామీ ఇచ్చి చట్టంలోనే పెట్టడం కాదు, ఆ రోజు కేబినెట్లో కూడా దీన్ని పాస్ చేశారు. ఇంకో పక్క విభజన చట్టంలో చాలా విషయాలు చెప్పారు. అవి చేయమని 29 సార్లు ఢిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రిని కలిశాను, మంత్రులు కలిశాను. ఇక్కడ అమరావతికి పిలిచాం. మీరే చూశారు. ఇదే ప్రధానమంత్రి అమరావతికి వచ్చి ఆ రోజు మనం అడుక్కుంటే నేను 20 సార్లు 30 సార్లు గౌరవప్రదంగా ప్రధానమంత్రిని సార్ అని అడిగాను. ఎవరి కోసరం? తెలుగు జాతి కోసం అడిగాను. నాకంటే తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా గౌరవం ఇచ్చారంటే మీకోసం ఇచ్చా. ఆ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇచ్చాను. నేను అడిగితే కడానైన ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను, యమునా నీళ్లు తెచ్చాను, మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ జీ ఈస్ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్ టు ఆల్ గ్లోబల్ లీడర్స్. He is no more Indian leader. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where
వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. ఈరోజు అరకు కాఫీ, అరకులో పండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే, మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ. ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్, యువర్ ఫేవరబుల్ డెసిషన్స్, ఆల్వేస్ యు ఆర్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ యూ. I am very happy. Till yesterday our Amaravati was in doldrums. Now sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it. Under your leadership, intra-linking of rivers, we will start immediately. And you bless us, we will complete. That is our commitment, sir. Sir, third one, sir. I am very happy. Under your leadership, BPCL, one of the most important refinery has come in Ramayanpatnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister.